సర్కంసెంటర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. సర్కంసెంటర్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది 3 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ ఆర్ మీట్ అంటాం. అంటే చూడండి రాస్తున్నా, డెఫినేషన్ ఏం అడగడు, గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ద పాయింట్, అదొక పాయింట్ అంట. ఆ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? వేర్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్స్, వేర్ ద పర్పెండిక్యులర్ bisectors of the 3 sides of the 3 sides of a triangle intersect. ఓకే, సో ఇది అన్నమాట డెఫినేషన్. రఫ్గా చెప్తే ఒక ఇది ట్రయాంగిల్ అన్నమాట. ఇక్కడ దీన్ని ఏబిసి అంట, వర్టెక్స్ ఏబిసి. ఇట్ ఈస్ ద పాయింట్, ఒక పాయింట్ ఎక్కడ, వేర్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది 3 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్. ఏ నుంచి, ఏ వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని డ్రా చేస్తున్నా. సైడ్సే కదా ఇవి, ఓకే. మళ్ళీ బి నుంచి ఇంకొక పర్పెండిక్యులర్, సి నుంచి ఇంకొక పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఈ మూడిటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మన సర్కంసెంటర్ అవుతుంది. సో దానిని ఎస్తో డినోట్ చేస్తాం. సో ఇది డెఫినేషన్ అన్నమాట. మరి ప్రొసీజర్ ఎలా చేస్తామంటే, ఇక్కడ వర్టిసెస్ తెలిసిపోతాయి, మనం కనుక్కుంటాం. సింప్లిఫికేషన్, నేను ఈ వర్టిసెస్ని కనుక్కున్న తర్వాత మళ్ళీ మనం సర్కంసెంటర్ని కనుక్కోవాలని చెప్పాను కదా. సో ఎలా చేస్తామంటే, ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, ఎస్ నుంచి బికి అంతే డిస్టెన్స్, ఎస్ నుంచి సికి అంతే డిస్టెన్స్. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, మీరు సర్కంసెంటర్ని కనుక్కోవాలి అంటే ఏవైనా 2 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ తీసుకున్నా, ఇది తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఆ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మన సర్కంసెంటర్ అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి తీసుకోండి, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్లో వైలో కాన్స్టెంట్లో ఒక ఈక్వేషన్. మళ్ళీ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకోండి, ఇంకొక లైన్ వస్తుంది అనమాట. ఎస్ఏ ఎస్బి అంటే డిస్టెన్స్కి ఫార్ములా అంతే. ఓకే సార్, మీరు ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బిని ఎందుకు తీసుకుంటున్నారు, ఒకటి ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సిని ఎందుకు తీసుకుంటున్నారు, ఆ 2 ఒక పెయిర్. సార్ నేను ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటాను సార్, ఎస్ తీసుకో. నెక్స్ట్ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటున్నాను, తీసుకో. మీ చాయిస్, ఏవైనా 2 తీసుకోండి చాలు. ఓకే, సరే. ఇప్పుడు మన ఫైనల్ టార్గెట్ ఏమంటే ఈ వర్టిసెస్ని కనుక్కోవాలి. ఏబిసి ఎలా కనుక్కుంటామంటే, ఇక్కడ దీనికి ఒక నంబర్ 1 2 3 1 2 1 3ని సాల్వ్ చేస్తాను, 1 3 లైన్స్ని. అప్పుడు ఏ వర్టెక్స్ వస్తుంది. అలానే బి కావాలంటే 1 2ని సాల్వ్ చేస్తాను, సి కావాలంటే 2 3ని సాల్వ్ చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఉపయోగించి. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సరే, ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ డయాగ్రామ్ని వేద్దాం. చూడండి రైట్ సైడ్లో, దిస్ ఈజ్ ఏబిసి. ఓకే, సో 1 మీ చాయిస్, 2 3. సార్ మీరు నంబర్స్ 1 2 3ని ఇట్లనే ఎందుకు తీసుకుంటున్నారు, 1 2 3 తీసుకోవచ్చు కదా. ఎస్ తీసుకో, మీ చాయిస్. ఏ ఈక్వేషన్స్ అయినా నంబర్ ఇచ్చేయండి, ఏవైనా సాల్వ్ చేయండి, మనకు వర్టెక్స్ కావాలి. ఇక్కడ 2 తీసుకున్నా అనుకో, 1 2ని సాల్వ్ చేస్తే ఏ వస్తుంది అట్లా. ఓకే, సరే. సో ఫస్ట్ ఓకే, మరి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని చూద్దాం. చూడండి, ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన లైన్స్ని రాస్తున్నాను. గివెన్ లైన్స్ ఆర్ ఏంటి,
x plus y is equal to 0, that is taking as lines అయినా sides అయినా అంతా ఒకటే. 2x plus y plus 5 is equal to 0, that is taking as 2. Next, x minus y plus 2 left side తీసుకెళ్ళండి minus 2 అవుతుంది. So that is taking as number 3. Okay. ఇప్పుడు మనం వర్టెక్స్ ABCని కనుక్కుందాం. ఓకే, లెట్ క్యాపిటల్ A, B, C be the vertices of a triangle ABC. ఓకే, ఇప్పుడు మనం వర్టెక్స్ Aని కనుక్కుందాం. టు ఫైండ్ వర్టెక్స్ A, ఫస్ట్ వర్టిసెస్ కనుక్కున్న తర్వాత మళ్ళీ మనం సర్కమ్ సెంటర్ని కనుక్కోవాలి. ఓకే, మరి వర్టెక్స్ ఏ కనుక్కోవాలంటే ఈ ఏ అనే పాయింట్ 1, 3 యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్. 1, 3ని సాల్వ్ చేద్దాం. ఓకే, సాల్వింగ్ 1 and 3 we get. సాల్వింగ్ 1 and 3 we get. ఫస్ట్ నంబర్ 1 అని రాస్తున్నా. x plus y is equal to 0. అలానే నంబర్ 3 x minus y minus 2 which is equal to 0. ఫస్ట్ మనం y కోఎఫిషియంట్ని రాయాలి, దాని తర్వాత కాన్స్టెంట్ని, దాని తర్వాత x కోఎఫిషియంట్ని, దాని తర్వాత y కోఎఫిషియంట్ రాయాలి. ఓకే, సో y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ లేదు 0, x కోఎఫిషియంట్ 1, మళ్ళీ y కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ సెకండ్ లైన్లో y కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ -2, x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ -1. ఇప్పుడు వీటి మిడిల్లో x, y కాన్స్టెంట్లు వేద్దాం. x బై మన మ్యాట్రిక్స్లో డెట్ని కనుక్కుంటాం. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏబిసిడి. ఇఫ్ మ్యాట్రిక్స్ ఏబిసిడి ఇలా ఉన్నప్పుడు దానికి యొక్క డెట్ ఏడి మైనస్ బీసీ. సో కాబట్టి డెట్ని రిమూవ్ చేయాలంటే ఏడి మైనస్ బీసీ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. సో సేమ్ అది ఇది ఏబిసిడి అనుకోండి, ఎక్స్ బై ఏడి -2 × 1 -2 మైనస్ బీసీ. మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 1 × 0 అంటే 0 ఆర్ -0 అయినా వేయచ్చు, నో ప్రాబ్లం, బికాస్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు y బై ఏడి 0 × 1 0 మైనస్ బీసీ. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ 1 బై ఏడి మైనస్ బీసీ. 1 × -1 -1, ఆల్రెడీ -1. 1 × 1 1. కాబట్టి ఇంకా ఫైనల్గా x బై -2 ఈజ్ ఈక్వల్ టు y బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2. ఇప్పుడు x y కావాలి కాబట్టి ప్రతి ఒక్క x కోఆర్డినేట్ని కాన్స్టెంట్కి, y కోఆర్డినేట్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయాలి. సో అప్పుడు ఇంకా మనకు మిగిలింది x బై -2 ఈజ్ ఈక్వల్ టు -1/2. అలానే y బై 2 ఈజ్ ఈక్వల్ టు -1/2. మైనస్ డినామినేటర్లో ఉన్న ఒకటి, లేకుంటే న్యూమరేటర్లో ఉన్న ఒకటి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2తో క్రాస్ మల్టిప్లై చేయండి, 2/2 క్యాన్సిల్ 1. y ఈజ్ ఈక్వల్ టు -2/2 క్యాన్సిల్ 1. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు -1. కాబట్టి వర్టెక్స్ క్యాపిటల్ ఏ వచ్చేసింది. దేర్ఫోర్ వర్టెక్స్ క్యాపిటల్ ఏ ఆఫ్ x, y అంటే 1, -1. కాబట్టి ఏ వర్టెక్స్ వచ్చేసింది. ఇదే విధంగా మనం బి వర్టెక్స్ని కనుక్కోవాలి అంటే 1, 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్. కాబట్టి 1, 2ని సాల్వ్ చేద్దాం.
సాల్వింగ్ 1 and 2 అది రాయడానికి ముందు హెడ్డింగ్ లాగా పెడతాం. టు ఫైండ్ వర్టెక్స్ B. వర్టెక్స్ B కనిపెట్టాలి. మరి 1, 2ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 1 and 2 we get. Solving 1 and 2 we get. ఫస్ట్ నంబర్ 1ని రాస్తున్నాను. 1 ఏంటంటే x plus y is equal to 0. నంబర్ 2 2x plus y plus 5 is equal to 0. ఓకే, మరి ఫస్ట్ ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఉపయోగిస్తాం. ఫస్ట్ y కోఎఫిషియంట్ని, దాని తర్వాత కాన్స్టెంట్ని, దాని తర్వాత x కోఎఫిషియంట్ని, దాని తర్వాత y కోఎఫిషియంట్ని వేయాలి. ఓకే, సరే చూద్దాం. ఫస్ట్ మొదటి ఈక్వేషన్ y కోఎఫిషియంట్ కాన్స్టెంట్ లేదు 0, x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1. సెకండ్ లైన్లో y కోఎఫిషియంట్ 1, అదేవిధంగా కాన్స్టెంట్ 5, x కోఎఫిషియంట్ 2, y కోఎఫిషియంట్ 1. ఇప్పుడు వీటి మిడిల్లో x y వేయాలి. సో వీటి మిడిల్లో x y, వీటి మిడిల్లో కాన్స్టెంట్ 1 x బై AD మైనస్ BC. 5 into 1 ఏంటి 5, మైనస్ 0 into 1 0, y బై AD మైనస్ BC. సో చెప్పండి 0 into 2 0, మైనస్ 5 into 1 5. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై AD 1 into 1 1 మైనస్ 2. సో ఫైనల్గా ఇంకా x బై 5 ఈజ్ ఈక్వల్ టు y బై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 2. 1 మైనస్ 2 సారీ, ఎంత 1 మైనస్ 2 అంటే మైనస్ 5. సో ఇప్పుడు x y కావాలి కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఒక్క టర్మ్ని, అంటే x టర్మ్ని కాన్స్టెంట్కి, y టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం. అప్పుడు b వస్తుంది. ఓకే, సో x బై 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. 1 బై 1 అంటే 1. ఓకే, సో నెక్స్ట్ y బై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 into 5 ఎంత మైనస్ 5, y ఈజ్ ఈక్వల్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది 5 అనమాట. కాబట్టి వర్టెక్స్ B వచ్చేసింది. దేర్ ఫోర్ వర్టెక్స్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5, 5. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇప్పుడు వర్టెక్స్ Cని కనిపెట్టాలి. ఓకే, టు ఫైండ్ వర్టెక్స్ C. వర్టెక్స్ C కావాలంటే దేన్ని సాల్వ్ చేయాలి? నంబర్ 2ని 3ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 2 and 3 we get. ఎస్, ఫస్ట్ నంబర్ 2ని రాస్తున్నాను. నంబర్ 2 ఏంటి? 2x ప్లస్ y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. నంబర్ 2 రాశాను. అదేవిధంగా 3x మైనస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు నేను మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని అప్లై చేస్తున్నా. సో ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ రాస్తున్నా, మళ్ళీ కాన్స్టెంట్ని, మళ్ళీ x కోఎఫిషియంట్ని, మళ్ళీ y కోఎఫిషియంట్. అలానే సెకండ్ లైన్లో y కోఎఫిషియంట్ని, అలానే కాన్స్టెంట్ని, అలానే x కోఎఫిషియంట్ని, అలానే y కోఎఫిషియంట్. ఇప్పుడు వీటి మిడిల్లో x y కాన్స్టెంట్ వేద్దాం. x బై AD మైనస్ BC, మైనస్ 1 into 2 మైనస్ 2, మైనస్ BC ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ 5 అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు y బై AD సార్ 5 into 1 5, మైనస్ BC ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ మైనస్ ప్లస్ 2 into 2 4 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ 1 బై AD మైనస్ 2 మైనస్ 1. నెక్స్ట్ x బై 3 ఈజ్ ఈక్వల్ టు y బై ఇక్కడ
ఇక్కడ 9 1 by -3 -2 -1 మళ్ళీ x టర్మ్ని కాన్స్టెంట్కి y టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి అప్పుడు xy వస్తుంది కాబట్టి x/3 is equal to 1 by -3 నెక్స్ట్ అదేవిధంగా y టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేస్తున్నాను y/9 is equal to -1/3 ఓకే క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను ఇప్పుడు కూడా x is equal to -3/3 ఈ మైనస్ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ప్రాబ్లం లేదు y is equal to -9/3 3 ones 3 times కాబట్టి x is equal to -1 y is equal to ఎంత అంటే -3 కాబట్టి వర్టెక్స్ C is equal to సో -1 -3 కాబట్టి ఇక్కడ నోట్ చేసేస్తున్నా ఎస్ సో వర్టిసెస్ని కనిపెట్టేసాం కదా మరి నెక్స్ట్ చూద్దాం ఓకే ఇప్పుడు మనం వర్టిసెస్ ఏంటో రాసేస్తున్నాను చూడండి దేర్ఫోర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABCR ఏంటి ఫస్ట్ A is equal to 1 - 1 అదేవిధంగా B is equal to -5, 5 అదేవిధంగా C is equal to -1 -3 ఓకే ఎస్ ఇప్పుడు సర్కమ్ సెంటర్ అంటే ఏమని చెప్పాను ఏవైనా టూ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మన ఏం చెప్పాను సర్కమ్ సెంటర్ స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పాను కదా ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది 3 sides ఆఫ్ ది ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ ఆర్ మీట్ దట్ ఈస్ కాల్డ్ సర్కమ్ సెంటర్ ఏ వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని డ్రా చేస్తున్నా బి వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని డ్రా చేస్తున్నా సి వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని డ్రా చేస్తున్నా ఆ మూడిటి పాయింట్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే మన సర్కమ్ సెంటర్ అవుతుంది అయితే ఇక్కడ ఏవైనా రెండు పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ని తీసుకుంటే సరిపోతుంది మీరు ఇక్కడ ఈ యొక్క సర్కమ్ సెంటర్ని ఎస్తో డినోట్ చేస్తాం ఆల్ఫా బీటా అనుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫార్ములాలో డిస్టెన్స్కి రెండు పాయింట్స్ తెలిసినప్పుడు x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను ఉద్దేశంతో ఆల్ఫా బీటాలు తీసుకుంటున్నాం ఓకే కాబట్టి ఏవైనా రెండు తీసుకోండి ఆ రెండింటిని మళ్ళీ మనం వర్టెక్స్ ఏబీసీ కనుక్కున్నాం కదా అట్లా సాల్వ్ చేయాలి ఓకే సరే లెట్ S of alpha, beta be the circumcenter. Be the circumcenter of triangle ABC. ఓకే ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఎస్ నుంచి బికి అంతే ఎస్ నుంచి సికి అంతే డిస్టెన్స్ అని రాస్తాం ఓకే సో అప్పుడు రెండు లైన్స్ వస్తే వాటిని సాల్వ్ చేస్తాం we know that SA is equal to SB is equal to SC ఓకే ఏవైనా రెండు తీసుకోండి SA is equal to SB తీసుకుంటాను నేను SB is equal to SC తీసుకుంటాను మీరు SA is equal to SC అయినా తీసుకోవచ్చు SB is equal to SC అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఫస్ట్ ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని కనుక్కుంటున్నా SA is equal to SB ఇది తీసుకోవాలి ఓకే ఇక్కడ మనం డిస్టెన్స్కి ఫార్ములాను అప్లై చేయాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను సో SA స్క్వేర్ is equal to SB స్క్వేర్ ఓకే డైరెక్ట్గా ఫార్ములాను అప్లై చేయొచ్చు ఇక్కడ స్క్వేరింగ్ ఎందుకు చేసామంటే రెండు పాయింట్స్కి డిస్టెన్స్కి ఫార్ములా ఇదే కదా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ మళ్ళీ ఇక్కడ రూట్ రాయకుండా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది అందుకోసం
ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో దట్ ఈజ్ ఎస్ఏ. ఎస్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ స్టార్టింగ్లో డిఫైన్ చేసాం. ఆల్ఫా మైనస్ ఇది x2y2 అది x1y1 అనుకోండి, మీ చాయిస్. మనకి ఆల్ఫా బీటా కాన్స్టెంట్లో ఒక లైన్ ఈక్వేషన్ రావాలి కాబట్టి ఆల్ఫాలో నుంచి 1 తీసేయండి. సో ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ బీటా మైనస్ ఆల్రెడీ మైనస్ అక్కడ ఉంది +1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్బి స్క్వేర్, ఇందులో నుంచి బి పాయింట్ని తీసేయండి. ఆల్ఫా మైనస్ ఆల్రెడీ అక్కడ -5 ఉంది +5 అవుతుంది. డిస్టెన్స్కి ఫార్ములా x2 - x1 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్. అంటే ఆల్రెడీ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేసేసాం ఇక్కడ స్క్వేరింగ్ బోత్ సైడ్ చేయడం వల్ల. ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, ఇక్కడ y2 అంటే బీటా -5 హోల్ స్క్వేర్. ఇప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేయండి. a² ప్లస్ b² అంటే 1 -2ab 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ 1 2 ఆల్ఫా. మళ్ళీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇక్కడ కూడా అదే విధంగా అప్లై చేద్దాం. a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే 2 బీటా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² 5² అంటే 25 ప్లస్ 2ab 2 ఇంటూ 5 10 ఆల్ఫా ప్లస్ మళ్ళీ a ప్లస్ b a మైనస్ b హోల్ స్క్వేర్ కదా, a² అలానే ప్లస్ b² అంటే 25 మైనస్ 2ab 2 ఇంటూ 5 10 బీటా 2 ఇంటూ 5 10 బీటా. ఓకే, ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, రైట్ సైడ్ తీసుకెళ్తే -α² ప్లస్ α² క్యాన్సిల్ అయిపోతుంది. బీటా² కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు మనం ఆల్ఫాలో బీటాలో కాన్స్టెంట్లో ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఫామ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి -2 ఆల్ఫా ఉంది కదా, ఆ -2 ఆల్ఫాని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్దాం. అప్పుడు ఆల్రెడీ 10 ఆల్ఫా ప్లస్ 2 12 ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా యొక్క కోఎఫిషియంట్ మైనస్ టర్మ్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇంకొక స్టెప్ లేకుండా మనం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సార్ మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్నవి రైట్ సైడ్కి ఎందుకు పంపిస్తున్నారు? రైట్ సైడ్లో ఉన్నవి లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళచ్చు కదా. ఎస్, తీసుకెళ్ళచ్చు, తప్పేం లేదు. ఆల్రెడీ -2 ఆల్ఫా ఉంది, ఇక్కడ -10 ఆల్ఫా అవుతుంది. -12 ఆల్ఫా మళ్ళీ మీరు మైనస్తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి అందుకోసం నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్స్ని రైట్ సైడ్కి తీసుకెళ్తున్న. ఆల్ఫా యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండేటట్లు చూసుకోండి. ఓకే, సరే. ఇప్పుడు సో లెఫ్ట్ సైడ్లో ఉన్న రైట్ సైడ్కి తీసుకెళ్తున్న 10 ఆల్ఫా ప్లస్ 2 12 ఆల్ఫా. అలానే బీటాలు చూద్దాం. 2 బీటా రైట్ సైడ్కి వెళ్తే -2 బీటా ఆల్రెడీ -10 బీటా అంటే -12 బీటా. మరి కాన్స్టెంట్స్ని చూద్దాం. 1 + 1 2, ఇక్కడ 25 25 50 కదా, 50 - 2 48 అంటే +48 ఈజ్ ఈక్వల్ టు 0. 25 25 50 ప్లస్ 2 రైట్ సైడ్కి పోతే -2 50 - 2 48. సో 12 టేబుల్లో డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. 12 వన్స్ 12 వన్స్ 12 4 టైమ్స్ 48, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. 1 2 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్కి ఇచ్చాను, మరి 4. ఇప్పుడు ఇదే విధంగా మనము ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి ఇది తీసుకుందాం. అది తీసుకుని మళ్ళీ ఇదే విధంగా ఒక లైన్ని ఫామ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టేక్ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. మళ్ళీ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. మరి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చూద్దాం. ఎస్లో నుంచి బిని తీసేయండి, SB². ఇది SB² SC² రాసేస్తాం. SB² ఆల్రెడీ ఇక్కడ ఇది SB² కదా, ఇది SA² ఈజ్ ఈక్వల్ టు SB². మళ్ళీ మీరు సబ్స్టిట్యూట్ చేంజ్ చేయొద్దండి, ఇదే ఇక్కడ రాసేయండి. సో ఆల్ఫా ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా -5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SC². ఇది చేయండి. ఎస్లో నుంచి సి పాయింట్ తీసేసేయండి. ఆల్ఫా -+1 అవుతుంది ప్లస్ బీటా -+3 అవుతుంది. ఓకే,
మరి మొత్తం సేమ్ ఇది రాసేసేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 10 ఆల్ఫా. మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 10 బీటా ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయండి రైట్ సైడ్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఆల్ఫా. మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 6 బీటా. సో ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, బీటా స్క్వేర్ కూడా క్యాన్సిల్. ఇప్పుడు చూడండి ఆల్ఫా కోఎఫిషియంట్ మైనస్ ఉందా ప్లస్ ఉందా? ఇక్కడ 10 ఆల్ఫా ఉంది. రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. ఒక టర్మ్ తీసుకోకూడదు, అన్నిటిని తీసుకెళ్ళాలి. ఆల్ఫాలు బీటాలు కాన్స్టెంట్స్ అన్నిటిని. 10 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా ఎంత? 8 ఆల్ఫా. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నవి రైట్ సైడ్కి తీసుకెళ్తే ప్రాబ్లం ఏం లేదు సార్. 2 ఆల్ఫా మైనస్ 10 ఆల్ఫా అంటే మైనస్ 8 ఆల్ఫా. నువ్వు మళ్ళీ ఇంకొక స్టెప్ మైనస్తో మల్టిప్లై చేయాలి అంతే. ఓకే. ఎస్. మరి ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నవి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నా. సో 10 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా అంటే 8 ఆల్ఫా. ఇంకా బీటాలు చూడు. మైనస్ 10 బీటా, అక్కడ ఉన్న 6 బీటాని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 6. సో మైనస్ 16 బీటా అవుతుంది. మరి కాన్స్టెంట్స్ చూద్దాం. 25 ప్లస్ 25 50, 9 ప్లస్ 1 10, 50 మైనస్ 10 40 ప్లస్ 40 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో డైరెక్ట్గా 8తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 8 1s 8 2s 16, 8 5s 40. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 5. ఎస్. 2 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ని కనుక్కున్న వీటిని సాల్వ్ చేద్దాం. మన ఫైనల్గా సర్కంసెంటర్ వస్తుంది. సాల్వింగ్ 4 and 5 we get ఫస్ట్ 4 రాస్తున్నా. ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా ఆల్ఫా మైనస్ 2 బీటా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్లా చెప్పాను సాల్వ్ చేయడం? ఫస్ట్ మనం మొదటి లైన్లో బీటా కోఎఫిషియంట్ని వేయండి అన్నాను, అంటే -1. కాన్స్టెంట్ని అలానే ఆల్ఫా కోఎఫిషియంట్ 1, బీటా కోఎఫిషియంట్. సెకండ్ లైన్లో బీటా కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ 5, ఆల్ఫా కోఎఫిషియంట్ 1, బీటా కోఎఫిషియంట్ -2. ఇప్పుడు వీటి మిడిల్లో ఆల్ఫా బీటా కాన్స్టెంట్ వేసేయి. ఆల్ఫా బై ఏడి మైనస్ బీసీ మైనస్ 1 into 5 -5. ఏడి మైనస్ బీసీ. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. 4 into 2 8 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు బీటా బై ఏడి. 4 into 1 4 మైనస్ 5 into 1 5. సో 4 మైనస్ 5. కొందరు ఫస్ట్ 5 మైనస్ 4 వేస్తారు. ఫస్ట్ ఏడి మైనస్ బీసీ. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏడి మైనస్ 2 ఆల్రెడీ -1 ప్లస్ 1 అయింది. ఏడి మైనస్ బీసీ. సో ఆల్ఫా బై 3 ఈజ్ ఈక్వల్ టు బీటా బై -1 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2 ప్లస్ 1 అంత -1. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం. ఆల్ఫా బై 3 ఈజ్ ఈక్వల్ టు -1, బీటా బై -1 ఈజ్ ఈక్వల్ టు -1, మైనస్ క్యాన్సిల్. కాబట్టి 1 బై -1 అన్నా -1 బై 1 అన్నా ఒకటి. కాబట్టి ఈ మైనస్ న్యూమరేటర్లు డినామినేటర్లు ఎక్కడున్నా నో ప్రాబ్లం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3, బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సర్కంసెంటర్ ఎస్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -3 కామా ఎస్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.